నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో, మనం లోన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనేక రకాల లోన్స్, వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడుకోవడం. అలాగే హుహు. రీసెంట్‌గా నేను విన్న కొత్తగా సిడ్బీ లోన్స్ అని. అసలు ఈ సిడ్బీ లోన్స్ అంటే ఏంటి? ఇది ఎవరికి వచ్చే అవకాశం ఉంది? వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఏ బిజినెసెస్‌కి వస్తుందా? ఏంటి సార్? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓహ్ మై గాడ్! నేను ఇవాళ చాలా మంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాను. చాలా స్ట్రాంగ్ రీసెర్చ్ తర్వాత సిడ్బీ లోన్స్ అంటే ఏంటి? అండ్ సిడ్బీ లోన్ అధికారులతో అండ్ సిడ్బీ లోన్ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో అఫీషియల్స్ వాళ్ళందరి దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ శుభవార్త తీసుకొచ్చా. ఏంటి సార్ అది? యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడ్బీ అంటే ఏంటో నేను మీకు చెప్తానండి. ఓకే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అన్నమాట. హుహు. దీని పూర్తి పేరు ఏంటంటే ఫుల్ స్మాల్ ఫామ్? ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. అంటే మన ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి కదా, అందులో స్మాల్ ఇండస్ట్రీస్ని వీళ్ళు చాలా చక్కగా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తారు. అది ఏ విధంగా ఇస్తున్నారు, దానికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎంత కష్టపడాలి, మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి మనసులో. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక జెన్యూన్గా హార్డ్ వర్క్ చేస్తున్న ఇండివిజువల్ కానివ్వండి, లేడీ ఆర్ ఈవెన్ మెన్ కానివ్వండి, ఆర్ ఇట్ కెన్ బి అ మల్టిపుల్ పార్ట్నర్స్ ఆర్ డైరెక్టర్స్ ఎంటిటీ కూడా కావచ్చు. వీళ్ళందరికీ కూడా ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్ అంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి, అండ్ యోర్ ప్రోడక్ట్, మీ ప్రోడక్ట్ ఏదైతే మీరు తయారీ చేస్తున్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆర్ ఈవెన్ మేబీ అ ట్రేడింగ్ క్యాన్ ఆల్సో బి అ సర్వీసింగ్ సెక్టర్ ఆల్సో. ఇవన్నిట్లో మీ ప్రత్యేకతలు ఏంటి, మీ స్పెషాలిటీస్ ఏంటి, మీ ప్రోడక్ట్ యూనిక్నెస్ ఏంటి, దాని అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఒక ఎస్యూపి అంటారు. అంటే అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే మార్కెట్లో ఒక ప్రోడక్ట్ అనేది వచ్చిందంటే దాన్ని బీట్ చేసే ఇంకొక ప్రోడక్ట్ పుట్టనకూడదు అసలు మార్కెట్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కెట్లో ఎవరైతే లీడర్స్గా కాబోతున్నారో వారిని సిడ్బీ ముందే పసిగట్టేస్తుంది. ఓకే. సో అది ఎలా సార్? ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్స్ అంటాను. అండ్ సిడ్బీ ఇది ఒక మనం ఇది సినిమాలో చూసాం, మనిషికి వరం ఇచ్చినట్టుగా దేవుడు కంపెనీస్కి వరం ఇచ్చే బ్యాంక్ ఇది. ఓకే. నా ఈ బ్యాంక్ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలండి. డైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ బ్యాంక్ త్రూగా వెళ్ళే అవసరం లేదండి, డైరెక్ట్గా సిడ్బీనే అప్రోచ్ అవ్వచ్చు. సో సిడ్బీనే మీకు లోన్స్ కూడా శాంక్షన్ చేస్తుంది. ఎన్ని అమౌంట్ అనుకుంటున్నారు? ఎంత? ఓ గాడ్, మినిమం 10 లక్షలు అండ్ మాక్సిమం 25 కోట్లు. 25 కోట్లే? ఇప్పటిదాకా నేను ఎప్పుడు వినలేదండి గవర్నమెంట్ ఆఫ్ సో ఇండియా అంత నుంచి. హ్యూజ్ వరకు మనకు వచ్చే అవకాశం ఉందంటారా? అబ్సల్యూట్లీ అవకాశం కాదండి, ఖచ్చితంగా ఇచ్చారు కూడా చాలా మంది ఎంఎస్ఎంఈస్కి ఆల్రెడీ, స్మాల్ ఇండస్ట్రీస్కి గ్రేట్. 25 క్రోర్స్. అండ్ లిటరల్లీ లైక్ అంటే మన డిపిఆర్, వయబుల్ డిపిఆర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండాలండి అసలు సిసలైన పొటెన్షియల్. అందులో ఉండాల్సిన మ్యాండేటరీ క్వాలిటీస్ ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మంచి ప్రశ్న అడిగారు శిరీష. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ ఇస్తున్నారు అంటే దీన్ని సినారియో. ఎందుకంటే ఒక డిపిఆర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ డిపిఆర్ ఎంత వయబుల్ ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక స్పెషాలిటీ ఒక ప్రోడక్ట్ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ ప్రోడక్ట్ మీరు ఈరోజు దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో మీరు ఉంచారు అంటే దానికి ఒక బ్రాండింగ్ అనేది మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే బ్రాండింగ్కి జనాల్లో రికగ్నిషన్ వస్తేనే జనాలు గుడ్డిగా నమ్ముతారు. సింపుల్ అండి. మనం రోజు పొద్దున లేచి ఏ పేస్ట్ వాడుతున్నాము, ఏ బ్రష్ వాడుతున్నాము, ఏ సబ్బు వాడుతున్నాము, ఎలాంటి బట్టలు, ఎలాంటి బ్రాండ్ మనం ప్రిఫర్ చేస్తాము అన్న ప్రిఫరెన్సెస్ మనందరికీ ఉన్నాయి కదా. అఫ్కోర్స్ మన ప్రేక్షకులు కూడా ఉంది. సో ఆ నమ్మకం వచ్చినందువల్లనే మీరు అలాంటి ప్రిఫరెన్సెస్ అనేది పెట్టుకున్నారు. సో ఇలాంటి బ్రాండ్ కూడా మీరు తీసుకొచ్చినప్పుడు మార్కెట్లో ఆ డిపిఆర్లో మీరు ఏం మెన్షన్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. సో వయబుల్ డిపిఆర్ అంటే ఏం చేస్తారంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఒక పాత్ క్రియేట్ చేయాలి. ఆ పాత్ క్రియేట్ చేయడంలో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇయర్ మీరు ఒకవేళ టర్నోవర్ దాదాపు ₹1,00,00,000 లేదంటే 10 కోట్ల మధ్యలో ఒక బాల్ పార్క్ ఫిగర్ అంటారండి దీన్ని. ఒక బాల్ పార్క్ ఫిగర్ అంటారు. బాల్ పార్క్ ఫిగర్ మీరు ఇచ్చిన తర్వాత మీరు 1 crore to 10 crore మధ్య టర్నోవర్ ఎలా అచీవ్ అవుతున్నారు చూస్తున్నారు. అంటే లెస్ దెన్ 50% అచీవ్ అయ్యారా, మోర్ దెన్ 50% అచీవ్ అయ్యారా, అంటే లెస్ దెన్ 50% అంటే 5 crores బిలో, ఆర్ మోర్ దెన్ 50% అబౌవ్ 5 crores to 10 crores మధ్యలో. అలాగే సెకండ్ ఇయర్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. సో ఆ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా 5 years వరకు ఉంటాయి.
ఆ 5 ఇయర్స్ ప్రొజెక్షన్స్‌లో మార్కెట్‌లో ఎలాంటి కైండ్ ఆఫ్ మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ కాంపిటీషన్ రాబోతుంది. ఎందుకంటే ఈరోజు మీరు స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీరు ఒక్కరే ఉంటారని చెప్పి గ్యారంటీ లేదు కదా! ఆ గ్యారంటీ మీరు మీ డీపీఆర్‌లో చూపెట్టాలి. సార్ నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు ఎవడు రాడు మా ప్రొడక్ట్‌లో. అంటే ధైర్యం వస్తుంది కదండీ బ్యాంక్‌కి. 25,00,00,000 తీసుకెళ్ళు బాబు అంటారు డైరెక్ట్‌గా. సో, అలాంటి కాన్ఫిడెన్స్‌ని మీరు ప్రెజెంట్ చేయాలి. సీ వాట్ హ్యాపెన్స్ ఈస్ మీరు ఒక పేపర్ పైన ప్రింటౌట్ తీసో, లేదంటే ఒక ల్యాప్‌టాప్‌లో ఒక పీపీటీ ప్రెజెంటేషన్ చూపిచ్చో, జస్ట్ చూపిచ్చేసి మీరు డబ్బులు తీసుకోలేరండి. దాన్ని మీరు డీక్రిప్ట్ చేయాలి. ఎందుకంటే మన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక ఎన్క్రిప్షన్ మోడ్‌లో ఉంటుంది. దాన్ని మీరు డీక్రిప్ట్ అంటే మన సొంత వర్డ్స్‌లో, మన వాయిస్‌లో, మన కాన్ఫిడెన్స్‌తో, మన పద్ధతిలో అది ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి మీరు. అప్పుడే యూ విల్ బి క్వాలిఫైడ్ యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆంత్రప్రెన్యూర్. సో, దట్స్ వేర్ సిబి విల్ బి లుకింగ్ అట్ అన్నమాట. అంటే దాన్నేమంటారు స్టార్టప్ ప్రపంచంలో పిచ్చింగ్ అంటారు. సో, ఆ పిచ్చింగ్ మనము కరెక్ట్‌గా చేయగలిగితే మీ వెంటే ఉంటుందండి మీ బ్యాంక్ ఎప్పుడు కూడా నీడలాగా. నౌ కమింగ్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఇక్కడ. నేను మీకు అసలైన విషయం చెప్పనే లేదసలు. ఏంటండి అది? ఈ 10,00,000 to 25 crores మధ్యలో మీకు లోను చాలా చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత సార్? అది మీ మేజర్ కన్సర్న్ అది. ఒక లోన్ తీసుకుంటున్నాం అంటే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అసలు నెత్తిన భారము ఉండకూడదు అంటాను నేనైతే ఒక ఆంత్రప్రెన్యూర్‌కి. ఒకవేళ ఇండియా మనం గ్రో అవ్వాలి అనుకుంటున్నామంటే. సో, అలాంటప్పుడు మీకు చాలా తక్కువ అంటే బిలో 11%, బిలో 8%, బిలో 7% లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు. కాకపోతే డిపెండింగ్ అపాన్ ద మెరిట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. మీ ప్రాజెక్ట్ మెరిట్ ఎంత బాగుంటుందో అలాంటి ప్రాజెక్ట్స్‌కి ఇంకా తగ్గిస్తారండి. నెగోషియేషన్ సిట్ అక్రాస్ ద టేబుల్ కూర్చోండి అఫీషియల్స్‌తో నెగోషియేట్ చేయండి. యూ కెన్ బి ఎ హార్డ్ నెగోషియేటర్ అనమాట. తప్పకుండా మీరు విన్ అవుతారు. ఇంకొక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను. మీరు ఎలాంటి కొలాటరల్ ఇచ్చే అవసరం లేదు 25 కోట్ల వరకు. ఈ ఆప్షన్ కూడా ఉందా? యెస్. నైస్ సార్. వెరీ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. అసలు వరమండి నిజంగా. మన అందరి కోసము ఇట్స్ అ బ్యూటిఫుల్ డిజైన్డ్ కైండ్ ఆఫ్ లోన్ స్కీమ్ అన్నమాట. ఎందుకంటే సిడ్బీ ఈజ్ లీడింగ్ అండి నిజంగా. సో, సిడ్బీ లోన్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో. సో, బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్ కావచ్చు, లేదంటే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మార్గం చూపించడానికి లైక్ వాళ్ళకి గైడెన్స్ కావాలి. అండ్ అదే విధంగా అప్పులున్నాయి. అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? పర్సనల్‌గా అప్రోచ్ అయ్యేది ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ ఉందంటాను. రెండోది ఒకవేళ మీరు రాలేకపోతున్నారు. బట్ యెస్ స్టిల్ మీకు కావాల్సిన ట్రైనింగ్ చాలా మస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు మైండ్‌లో ఫిక్స్ అయ్యారంటే ఆన్‌లైన్‌లో కూడా మీకు ఒక గ్రేట్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఈ రాబోయే 3rd ఫిబ్రవరికి మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ క్లాస్ 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు అవైలబుల్. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలి. మీ సక్సెస్ వెంటే ఎప్పుడు మేము తోడ్పడుతూ ఉంటామో అది మా ప్రయత్నం. సో, ఇందులో ఏంటంటే ఎవరైతే లోన్స్ తీసుకొని బాగా బాధల్లో ఉన్నారో ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ పడిపోయింది. ఒక రూ. 1,00,000 1,00,00,000 లోన్ తీసుకొని అసలు టైంకి కట్టలేకపోతున్నారు. దానివల్ల వస్తాయి పెద్ద ఇబ్బందులు అండ్ చిక్కులు కూడా వస్తాయండి. మామూలు చిక్కులు కాదు. ఇంట్లో గొడవలు, ఆఫీస్ చోట్ల ఫోకస్ చేయకుండా, ఇటువైపు బ్యాంకు వైపు నుంచి కూడా చెడ్డ పేరు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా మంచిది కాదు ఎవరికి కూడా. నేనేం చెప్తానంటే మీ అందరికీ కావాల్సింది బిజినెస్ లోనా, హోమ్ లోనా, పర్సనల్ లోనా అదంతా మనం టేక్ కేర్ చేయొచ్చు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే మీ కష్టాల్ని మీరు దూరం చేసుకోవాలంటే మీకు కావాలి ఒక అడిషనల్ ఇన్కమ్. మీకు ఒక కావాల్సింది ఒక సాలిడ్ ప్యాసివ్ ఇన్కమ్. ఎందులో అయితే మీరు కష్టపడాల్సిన అవసరమే లేదండి. అదేంటి ఎలా పాసిబుల్ అంటారా? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను క్లాస్‌లో ఎందుకంటే నేను చాలా వాళ్ళకి అందరికీ నేను నేర్పించాను. ఇక్కడ మీరు ఏం చేయాల్సిందంటే జస్ట్ మీరు ఆఫీస్ లేదా ఇంట్లో కూర్చున్న చోట్లో గ్రోమో యాప్ మీరు వాడారనుకోండి. కంపెనీ వాళ్ళైతే దే ఆర్ గివింగ్ యూ మినిమమ్ అష్యూర్డ్ రిటర్న్స్ ఆఫ్ అరౌండ్ 1,00,000 రూపీస్ వరకు మీరు నెలకి సంపాదించొచ్చు. నేను చెప్తున్నాను 1,10,000 నుంచి 1,15,000 యావరేజ్ ఇన్కమ్ మీకొస్తుంది. ఈ యాప్‌లో మీరు చేయాల్సింది చాలా సింపుల్ స్టెప్స్. చాలా చాలా చిన్న కైండ్ ఆఫ్ ఎఫర్ట్. అంటే మీరు ఎవరిని రోడ్డు మీద పోయేవాడిని పట్టేసుకొని బాబు ఇది కొనరా నాయనా అని చెప్పే అవసరం లేదు ఇక్కడ. జస్ట్ మీరు చేయాల్సిన చాలా సింపుల్ పద్ధతిలో పనులుంటాయి. అది మీరు నేర్చుకున్నారనుకోండి మీ ఉన్న కష్టాలకి మీరు ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు గుడ్ బై అని చెప్పొచ్చు. సో, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఇమ్మీడియేట్‌గా మేము అలాంటి సహాయం అందిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.